సార్ లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మీరు తీసుకున్న బ్యాచ్‌లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమందికి ప్లేస్‌మెంట్స్ వచ్చేసాయి? 2023 బిఫోర్ ఎవరు మా దగ్గర ఇండియాలో ఎవరు లేరు. అందరూ ఫారెన్ పంపించాను. ఈవెన్ ఒక్క సింగిల్ క్యాండిడేట్ లేరు. 2020 మాది యాక్చువల్ డిప్లొమా మాది 1 ఇయర్ కోర్సులు కాబట్టి. ఇంతవరకు ఎలా ఉండింది? ఇక్కడ నుంచి నెక్స్ట్ 10-15 ఇయర్స్‌లో ఎలా ఉంటుంది? బాగుంటుందా కెరీర్ ఇందులో మనం స్టార్ట్ చేస్తే? యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ కి బిలో కింద చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎవరికి తెలియదు. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఇంకా చాలా చీపెస్ట్ కోర్స్ కింద చూశారు. ఫ్రాడ్స్ లాంటివి జరుగుతున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్లు తీసుకోవడం, ఎందుకంటే మన ఇండియాలో మన హైదరాబాద్లో ఏదైనా జరిగితే మనం ఏదైనా చేయవచ్చు. కన్సల్టెన్సీలు ఉంటాయి. మేము ఎప్పుడైనా క్యాండిడేట్ని కన్సల్టెన్సీ నుంచి పంపించాం. ఓకే సేమ్ మీరు అన్నట్టు కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి. మేబీ యాజ్ అ స్టూడెంట్గా నేను డిగ్రీ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ రావచ్చు. సో అలాంటి వాళ్ళకి డిగ్రీ కాకుండా ఎందుకు డిప్లొమా చూస్ చేసుకోవాలి? ఒక రీజన్ చెప్పండి. యాక్చువల్లీ డిప్లొమా అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి? మెయిన్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 10th పాస్ అయ్యాడు క్యాండిడేట్, ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్, బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్, ఎవరైనా కానీ డిప్లొమా జాయిన్ కావచ్చు. మేము ఏదో మార్కెటింగ్ చేసామని మా కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోపోయినా మంచిది, అర్థమైంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. మాకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాండిడేట్ని పంపుతాం కాబట్టి మాది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వడంలో 100% మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక మంచి కెరియర్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎవరైనా సరే మనము ఇంటర్ పాస్ అయిన తర్వాత, 10th పాస్ అయిన తర్వాత, ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చేయాలా, ఏది చేయాలని చాలామంది డౌట్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈరోజు మనం ఒక గెస్ట్తో మాట్లాడి వాళ్ళ కెరియర్ని ఎలా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఎలా ఒక మంచి పొజిషన్కి రావచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మనతో ఉన్నారు సత్యనారాయణ గారు, సెంటర్ హెడ్ ఫ్రమ్ వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్ చేస్తే మీ యొక్క ఇన్స్టిట్యూట్లో, అంటే వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో, హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఎటువంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు అండ్ దేనికి స్పెషాలిటీ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సార్, కాకపోతే మీ ఇన్స్టిట్యూట్కి మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీ స్పెషాలిటీ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ వర్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మా కాలేజ్ ఏంటంటే డిప్లొమా కాలేజ్. డిప్లొమాలో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డిప్లొమాస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ డిప్లొమా ఉంటుంది, ప్లస్ షార్ట్ టర్మ్ డిప్లొమా ఉంటుంది. మాది ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము ప్లేస్మెంట్ అనేది ఇస్తాం. ప్లేస్మెంట్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. లోకల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. లోకల్ అంటే మన ఇండియాలో ప్రొవైడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్లో కూడా మేము అబ్రాడ్ కంట్రీస్లో కూడా మేము ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మా కాలేజీలో ఎక్కువగా జాయినింగ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అబ్రాడ్ ప్లేస్మెంట్స్. మాది ఏంటంటే సక్సెస్ రేట్ వచ్చేసి 99 నుంచి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే మాకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాండిడేట్ని పంపుతాం కాబట్టి మాది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వడంలో 100% మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఇందాక చెప్పారు కదా డిప్లొమా కాలేజ్ అని. సో చాలామంది ఏదైనా చేయాలి అంటే మనం బాగా మంచిగా కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటారు. సో మేబీ యాజ్ అ స్టూడెంట్గా నేను డిగ్రీ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ రావచ్చు. సో అలాంటి వాళ్ళకి డిగ్రీ కాకుండా ఎందుకు డిప్లొమా చూస్ చేసుకోవాలి? ఒక రీజన్ చెప్పండి. యాక్చువల్లీ డిప్లొమా అనేది ఎందుకు చూస్ చేసుకోవాలి? మెయిన్ రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 10th పాస్ అయ్యాడు క్యాండిడేట్, ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్, బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్, ఎవరైనా కానీ డిప్లొమా జాయిన్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే డిగ్రీ అనేది 3 ఇయర్స్ కోర్సు, డిప్లొమా ఏంటంటే 1 ఇయర్ కోర్సు. ఓకే 6 months కోర్స్ ఉంటుంది, 1 year ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది. అంటే క్యాండిడేట్ ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్లో తొందరగా ప్లేస్ అవుతాడు, తొందరగా ప్లేస్మెంట్ ఇస్తాం. ఇక్కడ టైం సేవ్ అవుతుంది, సెకండ్ వచ్చేసి మనీ సేవ్ అవుతుంది. అందుకని డిప్లొమా ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అయిపోయింది, క్యాండిడేట్కి ఒక 5 years గ్యాప్ వచ్చింది, క్యాండిడేట్కి ఇమీడియట్గా హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలి, లేకపోతే క్యాండిడేట్ ఇమీడియట్గా అబ్రాడ్ వెళ్ళాలి. అతను ఒక డ్రీమ్ అనుకోండి. సమ్ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 25 years ఏజ్ ఉన్నది, లేదా 26, 27 అంతా ఏజ్ ఉన్నది. అలాంటప్పుడు ఏంటంటే ఏదైతే ఈ డిప్లొమా కనుక చూస్ చేసుకుంటే క్యాండిడేట్ తొందరగా ప్లేస్ అయిపోతాడు. షార్ట్ టర్మ్లో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, డబ్బులు కూడా తక్కువ పే చేయాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూషన్కి, ప్లస్ తొందరగా అబ్రాడ్ వెళ్తాను. సో తొందరగా సెటిల్ అవుతారు. ఒక డిగ్రీతో డిప్లొమాతో ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఆయనకి మీరు చెప్తున్న ప్రకారం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది, అదే ప్యాకేజ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే తక్కువ టైంలో తక్కువ ఫీజులో అదే ప్యాకేజ్ వస్తుంది, అంత త్వరగా సెటిల్ అవ్వచ్చు. అవునవును. సో ఓవరాల్గా ఒకవేళ మనము ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీని చూసుకుంటే
ఇంతవరకు ఎలా ఉండింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఎలా ఉంటుంది, బాగుంటుందా కెరీర్ ఇందులో మనం స్టార్ట్ యాక్చువల్లీ చేసుకుంటే? హోటల్ మేనేజ్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ బిలో కనుక చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎవరికి తెలియదు. ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో ఇంకా చాలా చీపెస్ట్ కోర్స్ కనుక చూశారు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో మొత్తం కూడా ఈ కోర్స్ మీద అవగాహన వచ్చింది. ఈ కోర్స్ కూడా ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉన్నది. ఈ కోర్స్ కూడా చేస్తే మంచి ఫీచర్ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఓన్లీ హోటల్లోనే జాబ్ చేయాలని ఎక్కడా లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. అందులో లోకల్ ఉంటాయి, ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి, అబ్రాడ్ కూడా వెళ్ళి జాయిన్ కావచ్చు. ఎయిర్లైన్ జాబ్స్ ఉంటాయి, క్రూజ్ లైన్ జాబ్స్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, క్యాబిన్ క్రూగా. అలాంటి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ చేసి ఓన్లీ హోటల్లోనే జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మా స్టూడెంట్స్ ఉన్నారు, మరి ఫర్ ఎగ్జాంపుల్ క్రూజ్ లైన్స్లో జాబ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వైజ్ క్యాండిడేట్ జాబ్ డీవియేషన్ ఉంటుంది. వాళ్ళకి నచ్చిన జాబ్ వెళ్ళొచ్చు. మోస్ట్లీ హోటల్ ఇండస్ట్రీకి వెళ్తారు. కాకపోతే ఇన్ కేస్ ఫీల్డ్ నచ్చకపోతే మనకి అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. అది మెయిన్ రీజన్. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఇందులోకి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే స్టూడెంట్స్, వాళ్ళకు ఇంతకుముందు జస్ట్ 10th ఒకటి ఉంటే చాలా, ఇంకేమైనా అవసరం పడుతుందా మనకు క్వాలిఫికేషన్? మనకి డిప్లొమా జాయిన్ కావడానికి 10th పాస్ అయితే సరిపోతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆర్ పాస్, డిగ్రీ ఫెయిల్ ఆర్ పాస్, బీటెక్ ఫెయిల్ ఆర్ పాస్, సంథింగ్ ఏదన్నా కానీ 10th పాస్ అవ్వాలి. మనకి 15 ఇయర్స్ ఏజ్ ఉన్నా కానీ మనకు ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అప్ టు మనకి ఒక 27 బిలో ఉంటే బెటర్. 28, 29, 30 ఉంటే మనకి ఏంటంటే ప్లేస్మెంట్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇన్ కేసు అబ్రాడ్ పంపించేటప్పుడు కూడా ఏజ్ పరంగా కూడా వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి ఏంటంటే కొంచెం ఆ ఏజ్ వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. డిప్లొమా ఇన్ కేసు డిగ్రీ అనుకోండి, డిగ్రీకి మ్యాండేటరీగా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఓకే. వాట్ ఈస్ ద ప్రిఫరబుల్ ఏజ్ అంటారు ఇందులోకి రావడానికి? ఏజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇక 15 ఇయర్స్ సార్. 15 ఇయర్స్ మనకి ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. ఎవరైనా ఎలిజిబుల్ అప్ టు మనకు 27 ఇయర్స్ వరకు జాయిన్ కావచ్చు. 15 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్. 10th పాస్ అయిన వాళ్ళకి మోస్ట్లీ 15 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కొంతమంది డైరెక్ట్ ఇమీడియట్గా కూడా జాయిన్ కావచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం డిగ్రీ చేయాలనుకున్నాం అనుకోండి, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరే అనుకుందాం, మనకు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బీకామ్ అనుకుంటే బీకామ్లో హానర్స్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది. సో అలా మనకు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే షెఫ్గా కావచ్చు, ఏదైనా స్పెషలైజేషన్ అనేది ఏమైనా ఉంటుంది? 100% ఉంటుంది. అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. మేజర్ డిపార్ట్మెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ అనే డిపార్ట్మెంట్, నెక్స్ట్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, F&B సర్వీస్ డిపార్ట్మెంట్, కిచెన్ డిపార్ట్మెంట్. అంటే క్యాండిడేట్ ఎవరైతే జాయిన్ అవుతారో 4 డిపార్ట్మెంట్ల మీద మేము ట్రైనింగ్ ఇస్తాం. హౌస్ కీపింగ్ అంటే ఏంది, హౌస్ కీపింగ్ కెరీర్ ఎలా ఉంటుంది, F&B సర్వీస్ ఎలా కెరీర్ ఎలా ఉంటుంది, కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగని మనకి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల మీద మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఇంటర్న్షిప్ అన్ని డిపార్ట్మెంట్లు నేర్చుకుంటాడు. జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ క్యాండిడేట్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంటే జాయిన్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కిచెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కిచెన్లోనే జాయిన్ అవుతారు. అప్పుడు అదర్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. కొంతమంది ఫ్రంట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది F&B సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, కొంతమంది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు. అలా కాకుండా HR డిపార్ట్మెంట్ కూడా పిల్లలు వెళ్ళొచ్చు. HR డిపార్ట్మెంట్ కనుక ఎలిజిబుల్. సో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత జాబ్ కూడా ఆ డిపార్ట్మెంట్లో వచ్చింది, స్పెషలైజేషన్లోనే చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు అనుకుంటారు ఇది చేద్దాము అని, కానీ ప్రాక్టికల్గా జాబ్ చేసినప్పుడు నచ్చలేదు అనుకోండి, డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చా? 100%. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డిప్లొమాలో క్యాండిడేట్ అన్ని డిపార్ట్మెంట్లు నేర్చుకుంటాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది, కిచెన్ ఇంటర్ రిలేటెడ్ కోఆర్డినేషన్ విత్ F&B సర్వీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ ఉంది, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ విత్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు హౌస్ కీపింగ్ కూడా మొత్తం తెలుసు, ఫ్రంట్ ఆఫీస్లో ఏం వర్క్ చేస్తారని. ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు హౌస్ కీపింగ్లో ఏం వర్క్ చేస్తారని. వాళ్ళకి ఏంటంటే వర్క్ ప్రాపర్గా నేర్చుకుంటారు, కాలేజీలో నేర్చుకుంటారు, ప్రాక్టికల్స్ చేస్తారు, ఇంటర్న్షిప్లో కూడా ప్రాక్టికల్ ప్రాపర్గా అన్ని డిపార్ట్మెంట్లో చేస్తారు కాబట్టి అవగాహన ఉంటుంది. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ చేసేటప్పుడు తర్వాత ఆ ఫీల్డ్ కనుక నచ్చకపోతే, ఆ డిపార్ట్మెంట్ నచ్చకపోతే చేంజింగ్ ఆప్షన్లో 100% వెళ్ళొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. గాట్ ఇట్. ఇప్పుడు మీ యొక్క ఇన్స్టిట్యూట్లో ఒకవేళ మనం చూసుకుంటే ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? మా దగ్గర వచ్చేసి యాక్చువల్లీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి సార్. సర్టిఫికేషన్ కోర్స్ అంటే F&B సర్వీస్ స్పెషలైజేషన్ ఉన్నది, హౌస్ కీపింగ్ సర్వీస్ స్పెషలైజేషన్ ఉన్నది, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి 1 year డిప్లొమా ఉన్నది, 2 years అడ్వాన్స్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ ఉన్నది, 3 years మనకి మాస్టర్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ట్రైనింగ్ ఇస్తాం, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది, యాజ్ వెల్ గా క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ప్లేస్మెంట్స్ అన్నారు కదా, సో
చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎవరైనా చదువుతున్నారు అంటే తర్వాత Yes, sir. జాబ్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మనకు ఇండియాలో ఎలా ఉంది జాబ్ మార్కెట్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి? ఇండియాలో యాక్చువల్లీ ఏందంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సార్. హోటల్ మేనేజ్‌మెంట్ మా కాలేజ్ అనే కాదు. హోటల్ మేనేజ్‌మెంట్ ఏ కాలేజ్‌లోనే చదవండి. హ్మ్. కాకపోతే 100% క్యాంపస్‌లో అన్ని కాలేజ్‌లో కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇస్తున్నాయి. బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. అంటే డిమాండ్ ఉంది. డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెనం మీద నీళ్లు చల్లితే ఎలా ఆవిరైపోతాయో హోటల్ మేనేజ్‌మెంట్ జాబ్స్ అంతా వేకెన్సీస్ ఉంటాయి. హ్మ్. నెంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో మ్యాండేటరీ హోటల్ మేనేజ్‌మెంట్ పీపుల్ ఉండాలి. క్రూజ్ లైన్స్‌లో మ్యాండేటరీ హోటల్ మేనేజ్‌మెంట్ పీపుల్ ఉండాలి. ఎయిర్‌లైన్స్‌లో ఉండాలి. రెస్టారెంట్స్‌లో ఉండాలి. హోటల్స్‌లో ఉండాలి. కాకపోతే అంటే ఈ కాలేజెస్ తక్కువ, డిమాండ్ ఎక్కువ. దానివల్ల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. లోకలే కాదు అబ్రాడ్ పరంగా చూసుకుంటే ఇంకా డిమాండ్ ఉన్నది. సో ఇప్పుడు మన ఇండియాలో మన హైదరాబాద్లోనే అనుకోండి, ఎక్కడన్నా ఒక స్టూడెంట్ని ప్లేస్ చేయాలి అనుకుంటే ఒక Yes, sir. 5 స్టార్ హోటల్ అనుకోండి, అక్కడ మనకు స్టార్టింగ్ సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము? అది పర్టికులర్‌గా మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ డిపెండింగ్ ఆన్ స్కిల్ వాళ్ళు చూజ్ చేసుకునే డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు చూజ్ చేసుకునే హోటల్‌ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు హోటల్స్‌లో కూడా తాజ్ బంజారా, ఓకే ఓబ్రాయ్ హోటల్స్ ఉంటాయి. తాజ్ హోటల్స్ ఉంటాయి. అకార్ గ్రూప్ ఉంటాయి. అలా కాకుండా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీలో కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. కొన్ని రిసార్ట్ హోటల్స్ ఉంటాయి. ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్ డ్యూటీ మీల్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. అకామిడేషన్ హోటల్స్ అనేది కొన్ని హోటల్స్కి ఉంటుంది, కొన్ని హోటల్స్కి ఉంటుంది. రిసార్ట్ హోటల్స్ మ్యాండేటరీగా ఉంటుంది. అట్లా ఇంటర్నేషనల్లీ మనం ప్లేస్మెంట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఏంటంటే యాక్చువల్లీ మాది క్యాంపస్ ప్లేస్మెంట్స్ 100% విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉన్న హోటల్స్లోనే మేము ప్లేస్మెంట్ అనేది ఇస్తాం. అంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ ఖర్చులు ఉండకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ sir. అక్కడ వాళ్ళే చూసుకుంటారు. 100% మేము ఇక్కడ యాక్చువల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్సే కదా ఇంటర్నేషనల్ డైరెక్ట్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉన్న హోటల్స్లోనే మేము పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్టార్ హోటల్స్, రిసార్ట్ హోటల్స్ అందులో మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే. సో అక్కడ వాళ్ళకు సాలరీ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంటర్నేషనల్లో? ఇంటర్నేషనల్ అంటే అది కూడా పర్టికులర్గా మనం చెప్పలేం. డిపెండింగ్ ఆన్ కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వెళ్ళారనుకోండి ఒక శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే కోర్స్ ఫీజు సపరేట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ వెళ్తే ఇంటర్నేషనల్ ఫీజు సర్వీస్ ఛార్జ్ అనేది మ్యాండేటరీగా క్యాండిడేట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ క్యాండిడేట్ తక్కువ పే చేస్తాడు, తక్కువ శాలరీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీ తీసుకుందాం, ఫ్రాన్స్ ఇంటర్న్షిప్. ఇప్పుడు ఫ్రాన్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది, మాల్టా వర్క్ పర్మిట్ ఉంటుంది. ఎప్పుడైతే వర్క్ పర్మిట్ వెళ్తాడో డైరెక్ట్ జాబ్ శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంటర్న్షిప్ అనేది కోర్సులో పాటు ట్రైనింగ్కి వెళ్తాడు, శాలరీ అనేది తక్కువగా ఉంటుంది. స్టైపెండ్ లాగా స్టైపెండ్ కంట్రీని బట్టి అమౌంట్ ఉంటుంది. పర్టికులర్గా ఈ కంట్రీకి వెళ్తా అంటే దాన్ని బట్టి మన వర్క్ పర్మిటా ఇంటర్న్షిప్ దాన్ని బట్టి క్లారిటీకి చెప్తాం. అట్లా కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సార్. అబ్రాడ్ వెళ్ళారంటే పిల్లల కెరీర్ మొత్తం సెటిల్ అయిపోతుంది. డిప్లొమా కాలేజీలో జాయిన్ అయితే ఏంటంటే తొందరగా క్యాండిడేట్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. తొందరగా అబ్రాడ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. ఈజీగా సర్వే అవుతారు, తొందరగా సెటిల్ అయిపోతారు. ఓకే. అట్లా సార్ డొమెస్టిక్ అయినా కానీ ఇంటర్నేషనల్ అయినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నేషనల్ అంటే ఆబ్వియస్లీ ఫారెన్ కంట్రీ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అక్కడ మస్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా డొమెస్టిక్లో ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హోటల్స్లో మీరు చెప్పినట్టు అక్వార్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కావచ్చు, పార్క్ హయాత్ ఇలాంటి పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ అనుకుంటే ఇక్కడ కూడా ఇంగ్లీష్ అనేది ఎంత అంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ స్టూడెంట్కి. ఇంగ్లీష్ వస్తే వాళ్ళకు ఎక్కువగా కెరీర్లో గ్రోత్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీ ప్రకారంగా ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కోసము మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ అనేది లేకపోతే ఎక్కడికి పోయినా సర్వేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకోండి, డెసిగ్నేషన్ పెరగదు. అంటే ప్రమోషన్స్ రావు. డెసిగ్నేషన్ పెరిగినప్పుడు శాలరీ కూడా రాదు. ఇంగ్లీష్ అనేది ఎప్పుడైతే మా కాలేజీలో జాయిన్ అవుతారో పర్ఫెక్ట్గా మేము ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది మేము నేర్పిస్తాము. దానికి పర్టికులర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం ఇంగ్లీష్ మీద. ఎందుకంటే ఈ ఇండస్ట్రీకి కావాల్సింది మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవార్డ్గా జూనియర్ స్టీవార్డ్ జాయిన్ అయ్యాను. యాజ్ అ వెయిటర్గా కస్టమర్తో మాట్లాడాలి కదా. అవును. మన ఫుడ్ ఆర్డర్ తీసుకోవాలి. అలా కాకుండా కస్టమర్ ఏదైనా క్వశ్చన్ అడుగుతాడు, మ్యాండేటరీగా మనం ఆన్సర్ చెప్పాలి. దానికి ఏంది మ్యాండేటరీగా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఇన్ కేస్ కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకోండి, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, వెయిటర్గా ఎన్ని రోజులు చేస్తారు. మనం కెప్టెన్ పోస్ట్కి వెళ్ళాలి. కెప్టెన్ అంటే మన కింద ఒక 15 people అట్లా ఉంటారు, మనం హ్యాండిల్ చేయాలి. అందులో ఏంటంటే అందరు తెలుగు వాళ్ళే ఉండరు కదా, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. అందుకని ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి మ్యాండేటరీగా ఇంగ్లీష్ కావాలి. మేము మా కాలేజీలో ప్రాపర్గా ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా నేర్పిస్తాము. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కెరీర్ 100% ఉంటుంది. లేకపోతే ఏంటంటే డెసిగ్నేషన్ పెరగదు, లేకపోతే శాలరీ పెరగదు. క్యాండిడేట్ అక్కడే స్టక్ అయిపోతుండు. మెయిన్ నేర్పిస్తాం. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళు ఉండరు, వేరే వేరే కంట్రీస్ నుంచి ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక కామన్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరికి అక్కడ అర్థమయ్యేలా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పారు కదా, లైఫ్ టైం వెయిటర్ ఎవరు ఉండరు, క్యాప్టెన్ పోస్ట్కి వెళ్ళాలి, అలా నెక్స్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. సో చిన్న పోస్ట్ నుంచి స్టార్టింగ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మాక్సిమం ఒక స్టూడెంట్
ఏ లెవెల్ దాకా వెళ్ళొచ్చు? అది ఒకటి సార్, ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్బి సర్వీస్ డిపార్ట్మెంట్, ఇందులో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎఫ్ఎన్బి సర్వీస్ తీసుకుందాం. ఇప్పుడు అందులో వెయిటర్, స్టీవార్డ్ అంటారు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జూనియర్ స్టీవార్డ్ ఇస్తారు, తర్వాత సీనియర్ స్టీవార్డ్ ఇస్తారు, ఓకే. తర్వాత జూనియర్ కెప్టెన్ ఇస్తారు. అంటే డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ని బట్టి డెసిగ్నేషన్ పెరుగుతుంది, శాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. జూనియర్ కెప్టెన్, తర్వాత సీనియర్ కెప్టెన్, తర్వాత అసిస్టెంట్ అవుట్లెట్ మేనేజరు, తర్వాత అసిస్టెంట్ మేనేజరు, తర్వాత మేనేజరు, ఎఫ్ఎన్బి మేనేజరు, అట్లా మనకు తర్వాత జిఎం. అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు శాలరీ పెరుగుతుంది, స్కిల్ని బట్టి మనకు డెసిగ్నేషన్లు అనేది పెరుగుతుంది. అట్లా అంటే ఏంటంటే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుతారో ఫస్ట్ ఎవరైనా ఫ్రెషర్గానే జాయిన్ అవుతారు. ఆఫ్టర్ మనకు ఒక 10 years తర్వాత ఎగ్జిక్యూటివ్ లెవెల్కి, ఒక జిఎం పొజిషన్కి అట్లా వెళ్తారు. ఎప్పుడైతే ఐ పొజిషన్కి వెళ్ళినప్పుడు వర్క్ ప్రెజర్ తక్కువ ఉంటుంది, మంచి ప్యాకేజీలు తీసుకుంటారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని శాలరీస్ ఉంటాయి, హోటల్ ఫీల్డ్లో మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇందులో మనకు టిప్పింగ్ కల్చర్ ఎలా ఉంటుంది సార్? టిప్పింగ్ అనేది యాక్చువల్ ఏంటంటే అది సర్వీస్ అనేది క్వాలిటీ ఉంటే టిప్ అనేది ఇస్తారు సార్. టిప్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు. కాకపోతే ఎక్కడైనా కానీ సర్వ్ చేసే వెయిటర్కి టిప్ ఇవ్వాలని మైండ్లో కొంచెం ఫిక్స్ అయి ఉన్నారు. మ్యాండేటరీగా టిప్ ఇస్తారు. అట్లా ఇవ్వాలని రూల్ లేదు. కస్టమర్ లేదు, సర్వీస్ బాగుంది, కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజర్ బాగుంది, ప్రాపర్గా వాటర్ సర్వ్ చేసిన, ఫుడ్ సర్వ్ చేసిన సిస్టమేటిక్గా మనం సర్వ్ చేసిన రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం. వాళ్ళు ఎప్పుడైతే ఫుడ్ అండ్ బ్యారేజ్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు కొంచెం ప్రేమతో ఇస్తారు టిప్ అని. టిప్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు యాక్చువల్లీ. ఓకే. సో సార్, లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే మీరు తీసుకున్న బ్యాచ్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చేసాయి? ఇది 2023 బిఫోర్ అయితే, మా 2023 బిఫోర్ ఎవరు మా దగ్గర ఇండియాలో ఎవరు లేరు, అందరూ ఫారెన్ పంపించాము. ఈవెన్ ఒక్క సింగిల్ క్యాండిడేట్ లేడు. 2020 మాది యాక్చువల్ డిప్లొమా, మాది 1 year కోర్సులు కాబట్టి 2024లో మాకు 60 ఉన్నాయి అడ్మిషన్స్. ప్రజెంట్ ఇస్ గోయింగ్ ఆన్ కోర్స్. ఓకే. ఓకే. సో ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్? యాక్చువల్లీ మనకు జూలైలో ఉంటుంది బ్యాచ్. జూన్ ఆర్ జూలైలో మేము అడ్మిషన్ తీసుకుంటాం. స్టిల్ 1 year కంటిన్యూషన్ ఉంటుంది. అందులో కొన్ని రోజులు 6 months థియరీ ఉంటుంది, 6 months తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ 5 star హోటల్స్లో పంపిస్తాం. సో మీ దగ్గర ఇప్పుడు ఎవరైతే నేర్పించే వాళ్ళు ఉంటారు, లెక్చరర్స్, ప్రొఫెసర్, ఫ్యాకల్టీ, వాళ్ళు ఎటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంటుంది? వాళ్ళు వీళ్ళకి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 100% సార్. యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో ఒకటి సార్, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలంటే వాళ్ళు మ్యాండేటరీగా హోటల్ మేనేజ్మెంట్ చదవాలి. చదివిన వాళ్ళకే ఈ ఫీల్డ్ గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ సెటప్ చేయాలంటే దానికి కూడా ఒక రూల్స్ ఉంటాయి. స్పూన్ ఎటు పెట్టాలి, ఫోర్క్ ఎటు పెట్టాలి, డిజర్ట్ స్పూన్ ఎటు పెట్టాలి, అట్లా పర్టికులర్గా ఏంటంటే అది ఎవరికి తెలుస్తుంది అంటే మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, హోటల్ మేనేజ్మెంట్ చదివి ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఫ్యాకల్టీగా పెడతాం. ఇన్ కేసు అన్నోన్ పర్సన్ తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం తెలియదు, ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ చదివిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని వచ్చి ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ ఇస్తారు. సో మీ దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు షెఫ్, చాలామంది హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆఫీస్ అంటే కాలేజ్కి వెళ్ళి వంటలు చేయడం అనుకుంటారు కదా. సో అలాంటి వాటికి సపరేట్గా షెఫ్ అనేది ఉంటారా అక్కడ? అన్ని డిపార్ట్మెంట్ సార్, పర్టికులర్గా షెఫ్ అని ఉండదు, అన్ని డిపార్ట్మెంట్లో ఆప్షన్స్ ఉంటాయి. 4 డిపార్ట్మెంట్స్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, కిచెన్, ఎఫ్ఎన్బి సార్, అన్ని డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అందుకు నచ్చిన డిపార్ట్మెంట్. కొంతమందికి కిచెన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సర్వీస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు అన్నట్టు టిప్స్ ఎక్కువగా వస్తాయని చెప్పలేం. కొంతమందికి ఏంటంటే వెరీ స్మార్ట్ వర్క్, కొంచెం ఫ్లూయెంట్ వర్క్, ఇంగ్లీష్ ఉంటుంది, కొంతమందికి సిస్టమ్ వర్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. కొంతమందికి కొంచెం హౌస్ తొందరగా గ్రోత్ రావాలని ఉంటుంది, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటారు. అది డిపెండింగ్ ఆన్ స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, వాళ్ళ వర్క్ అపీరియన్స్ని బట్టి, కమ్యూనికేషన్ స్కిల్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. పర్టికులర్గా మనం చెప్పాలి కాదు. కాకపోతే కిచెన్ అనేది ఏంటంటే బ్యాక్ బోన్, హోటల్కి బ్యాక్ బోన్ ఏంటంటే కిచెన్ డిపార్ట్మెంట్ సార్. ఇందులోకి కిచెన్లో కూడా సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇండియన్ ఉంటుంది, తందూరి ఉంటుంది, బేకరీ ఉంటుంది, కాంటినెంటల్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది. ఇప్పుడు కాంటినెంటల్ చెఫ్కి బేకరీ రాదు, బేకరీ వాళ్ళకి తందూరి రాదు, తందూరి వాడికి చైనీస్ రాదు. అంటే సబ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక డిపార్ట్మెంటే స్పెషలైజేషన్ నేర్చుకుంటాడు, మళ్ళీ దాని మీద వర్క్ చేస్తాడు. అట్లా ఇప్పుడు ఒకసారి కోర్స్ నేర్చుకొని జాబ్ చేశారనుకోండి, ఒక 5-10 years జాబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. మీకు తెలిసిందే మన హైదరాబాద్లోనే, బెంగళూరులో ఇంకా డిమాండ్ ఉంది, హైదరాబాద్లో కూడా క్లౌడ్ కిచెన్స్కి బాగా డిమాండ్ ఉంది. 100%. సో వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, ఒక చిన్న హోటల్, రెస్టారెంట్, లేదంటే ఒక క్లౌడ్ కిచెన్ అనుకోండి పెట్టుకోవాలి అంటే వాళ్ళకి అలాంటి స్కోప్ ఎలా ఉంటుంది? 100% సార్. ఒకటి సార్, ఈ ఫీల్డ్ ఏంటంటే క్లీనింగ్ సెక్షన్ గురించి నేర్చుకుంటారు, కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజర్ నేర్చుకుంటారు, ఫుడ్ ఎలా తయారు చేయాలి, హైజీనిక్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండదు, దాన్ని ఎలా సేఫ్టీ అంటే ప్రికాషన్స్, అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. ఎవరైతే బిజినెస్ పెడతారో 100% సక్సెస్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న రెస్టారెంట్స్ పెట్టుకోవచ్చు, మీరు అన్నట్టు క్లౌడ్ కిచెన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లౌడ్ కిచెన్ చాలా, దానికి ఇన్వెస్ట్మెంట్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20,000 మీ ఇంట్లోనే ఉండి మీరు ప్రిపేర్ చేసుకుంటే హైదరాబాద్లో ఉన్న సిటీస్లో డైరెక్ట్ స్విగ్గీ, జొమాటో అలాంటివి ఉండే డైరెక్ట్ వచ్చి హోమ్ కలెక్షన్ డైరెక్ట్ కలెక్షన్ చేసుకొని డైరెక్ట్ కస్టమర్ సర్వ్ చేస్తారు. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. మీకు అలా కాకుండా కొంచెం ఫైనాన్షియల్గా డబ్బు ఉండి చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశారనుకోండి, కస్టమర్ రిసీవింగ్ ప్రొసీజరు, డైనింగ్ ఎటికెట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు సర్వీస్ విధానం తెలుసు. హైజీనిక్ అంటే క్లీనింగ్ సెక్షన్ అంటే హౌస్ కీపింగ్ నేర్చుకుంటారు, కిచెన్ గురించి నేర్చుకుంటారు. అంటే మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఆ ఇండస్ట్రీ అంతా కూడా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఈజీగా ఆ బిజినెస్ సక్సెస్ కావడానికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ వెళ్తారు కదా. అవును సార్. సో వెళ్ళిన తర్వాత చాలామందికి అంటే ఆబ్వియస్లీ మీరు ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, కానీ చాలామంది ఏంటంటే వేరే వాళ్ళ త్రూగా వెళ్తారు. జాబ్ ఆఫర్స్ ఉన్నాయి అని, మనకి అక్కడ జాబ్ వస్తుంది కదా అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఆఫర్ లెటర్ అంతా చూపిస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఆ ఫోటోలో చూపించిన హోటలే ఉండదు. ఇది చాలా ఫ్రాడ్స్ లాంటివి జరుగుతున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకోవడం, ఎందుకంటే మన ఇండియాలో మన హైదరాబాద్లో ఏదైనా జరిగితే మనం ఏదైనా చేయవచ్చు. ఇంటర్నేషనల్ జరిగితే అక్కడ మనకి ఎవరు పరిచయాలు ఉండవు. సో ఏదైనా ఒకవేళ స్టూడెంట్కి తప్పుగా జరిగింది, ట్రాప్ అయ్యారు అంటే మరి ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దానికి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ ప్లేస్మెంట్ సార్. ఇప్పుడు బయట ఏజెన్సీస్ ఉంటాయి, కన్సల్టెన్సీలు ఉంటాయి. మేము ఎప్పుడైనా క్యాండిడేట్ని కన్సల్టెన్సీ నుంచి పంపించాం. ఓకే, సేమ్ మీరు అన్నట్టు కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి. మైబీ వాళ్ళ బిజినెస్ అది, మనం వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి. మాది ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మేము ఉంటాము, డైరెక్ట్ అక్కడ హెచ్ఆర్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడేట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా సంథింగ్ చిన్న ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం కానీ, టైమింగ్ వర్క్ అవర్స్ ప్రాబ్లం కానీ, సంథింగ్ ఏదైనా ఫుడ్ ప్రాబ్లం కానీ, సంథింగ్ ఏదైనా ఉన్నా కానీ మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాబట్టి మేము క్యాంపస్ నుంచి రెటిఫికేషనే చేస్తాం. డైరెక్ట్ మీ హెచ్ఆర్తో మాట్లాడుతూ త్రూ మెయిల్ త్రూ, ఒక్కొక్కసారి డైరెక్ట్ మీకు కాల్ చేసి కమ్యూనికేషన్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కామన్ వస్తాయి సార్. ఓకే, అలాంటివన్నీ కూడా మేమే హ్యాండిల్ చేస్తాం. అంటే క్యాంపస్ డైరెక్ట్ క్యాంపస్ నుంచే ప్లేస్మెంట్ కాబట్టి క్యాండిడేట్కి ఏదైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ, అక్కడ సంథింగ్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం క్రియేట్ అయినా కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేది మేము సాల్వ్ చేస్తాం. అలా కాకుండా క్యాండిడేట్ కావాలని ప్రాబ్లం క్రియేట్ చేసింది అనుకోండి, క్యాంపస్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగిండి, అక్కడికి వెళ్ళండి, డ్రగ్స్ లాంటివి తీసుకుంటాం, లేకపోతే వీళ్ళకి సంథింగ్ ఏదన్నా బిహేవియర్ నచ్చల, సంథింగ్ ఏదన్నా కొట్టిండు అనుకున్నాం, అలాంటప్పుడు క్యాంపస్ ఏం చేయలేదు. కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ టర్మినేట్ చేస్తారు. క్యాంపస్ అప్పుడు ఏం చేయలేదు. అంటే చిన్న చిన్న ఏదైనా క్యాంపస్కి రిలేటెడ్గా, అక్కడ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు 100% దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్యాంపస్ మాత్రమే రెస్పాన్సిబిలిటీ. మేమే రెటిఫికేషన్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రీవియస్ పంపించిన స్టూడెంట్స్లో నెంబర్ ఆఫ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ త్రూ మేము మెయిల్ త్రూ మేము హెచ్ఆర్తో కమ్యూనికేషన్ చేసి సాల్వ్ చేసాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకు వీసా ప్రాసెస్ అంతా కూడా మీరే చేస్తారు? క్యాంపస్ నుంచే వీసా ప్రాసెస్ సార్. క్యాండిడేట్ ఎప్పుడైతే జాయిన్ అవుతాడో, క్యాండిడేట్ అసలు లోకల్ జాయిన్ అయ్యిందా, ఇంటర్నేషనల్ జాయిన్ అయ్యిందా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అంటే వాళ్ళ బడ్జెట్ అంటే కోర్స్ ఫీజ్ సపరేట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఫీజ్ సపరేట్ ఉంటుంది. అంటే ఎంతవరకు పే చేయాలో, ఏ కంట్రీకి వెళ్తారు, అందులో ఇంటర్న్షిప్కి వెళ్తుంది. ఇంటర్నేషనల్ ఫీజ్ అంటే ఫ్లైట్ టికెట్ కాస్ట్ అంటున్నారు మీరు, ఇక్కడ నుంచి సర్వీస్ ఛార్జ్ మొత్తం వీసాకి కూడా మనకి ప్రాసెసింగ్ ఇంత అమౌంట్ అని తీసుకుంటాము. దానికి ఎంతవరకు పే చేయగలరు, ఏ కంట్రీకి పే చేయగలరు, వాళ్ళకు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దానికి సంబంధించిన మొత్తం వీసా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, ఫ్లైట్ ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత హోటల్లో సేఫ్గా ఉండేదాకా వెళ్ళేదాకా స్టే చేసి మంత్ మా హ్యాండ్ అబ్జర్వేషన్లోనే ఉంటారు. అక్కడంటే హెచ్ఆర్ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు, మొత్తం మా హ్యాండ్ ఓవర్ అంటే రెస్పాన్సిబిలిటీ చూసుకుంటాం. ఎందుకంటే సపరేట్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ విల్ రెస్పాన్సిబిలిటీ వర్ని కాలేజ్. ఓకే సార్, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ అడ్వైస్ ఏముంటుంది, వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? ఒకవేళ వీళ్ళు ఇందులో రావాలనుకుంటే ఎలా రావాలి, ఎంత త్వరగా వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు చెప్పారు 27 దాకా. అవును సార్. సో 27కి ఆల్మోస్ట్ 25-26 ఉన్నారనుకోండి, వాళ్ళు రావచ్చా? ఒకసారి చెప్పండి. రావచ్చు, 100% రావచ్చు. ఎందుకంటే ఒకటి వర్ని కాలేజ్ ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ కోర్సు, డిప్లొమా కాలేజ్. డిప్లొమా అనేది ఈజీగా వితిన్ 1 ఇయర్లో, వితిన్ 1.5 ఇయర్, వితిన్ 2 ఇయర్స్లో ఈజీగా సెటిల్ కావచ్చు. అది 100% క్యాంపస్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కాలేజ్. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కోర్సు మనం జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎవరైనా మీరు జాయిన్ కావాలి అనుకుంటే ఒకసారి మా క్యాంపస్కి రండి, డీటెయిల్స్ అన్నీ చెప్తాము. అలాగే విత్ మీ పేరెంట్స్తో రండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మా ల్యాబ్స్ చూడండి, ఎవ్రీథింగ్. అలా కాకుండా మీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే అబ్రాడ్ వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ ఇస్తాం.
మీరు వాళ్ళతో మీరు ఒకసారి కమ్యూనికేషన్ చేయండి, వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి, ఏ కంట్రీ వెళ్ళాలి, సర్వీస్ ఛార్జ్ మేము ఎంత తీసుకున్నాం, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే వర్ణి కాలేజీలో అడ్మిషన్ మీరు జాయిన్ కావచ్చు. మేమేదో మార్కెటింగ్ చేసామని మా కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోపోయినా మంచిది. అర్థమైంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఎందుకంటే ఇది కెరీర్కి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే మాకు కింద డిస్ప్లే నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకసారి కమ్ టు కాలేజ్కి రండి, ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకే అనుకుంటే జాయిన్ కండి. కరెక్ట్. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. మీ ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటే వీళ్ళకి కూడా ఐడియా అనేది వస్తుంది. సో చూసారు కదా, మీరు ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఇలాంటి కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మార్కెట్లో. అండ్ ప్లేస్మెంట్స్ అనేది ఇంటర్నేషనల్లీ, ఇందాక సార్ చెప్పినట్టు ఇంటర్నేషనల్లీ దీనికి ఎక్కువగా మనకు ఫ్యూచర్ ఉంది. అక్కడ మనం కెరియర్ బాగా బిల్డ్ చేసుకోవచ్చు. చిన్న పొజిషన్తో ఎవరైనా స్టార్ట్ చేయాలి, కానీ మెల్లమెల్లగా ఏంటంటే ప్రమోషన్స్ ఉంటాయి, అక్కడ శాలరీస్ ఉంటాయి, అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 50% ఖర్చులు అనేది మీకు అక్కడ తగ్గిపోతాయి అనమాట. నాకు తెలిసి వేరే ఏ ఇండస్ట్రీలో కూడా మీరు జాబ్ చేయడానికి వెళ్ళినా కానీ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరే చూసుకోవాలి. ఇక్కడ మాత్రము ఈ ఇండస్ట్రీ ఒక స్పెషాలిటీ అనుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా క్వైరీస్ ఉన్నా కానీ, జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు ఈ వర్ణి ఇన్స్టిట్యూట్తో కాంటాక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్ కూడా తీసుకొని ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా మాట్లాడి మీకు ఒకసారి కాన్ఫిడెన్స్ వస్తేనే జాయిన్ అవ్వండి. అండ్ ఇంటర్నేషనల్ ఒకవేళ చేయాలి అనుకుంటే అది కూడా మీకు స్కోప్ ఉంది. ఒకవేళ ఇంటర్నేషనల్ వద్దు, డొమెస్టిక్గానే మేము చేసుకుంటాము అంటే అలాంటి వాళ్ళకు కూడా సార్ గైడ్ చేస్తారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్.